మరి ముఖమును ఏ విధంగా అయితే అద్దంలో చూసుకుంటామో అలాగే ఇక పరిశుద్ధ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా మనము చూసి మన యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది అనేటువంటిది మనం కూడా పరిశీలించుకుందాం. దాని కొరకై నిర్గమకాండంలో 20వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటాం. నిర్గమకాండం మరి పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు మరి కరుణించి వాడనై ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ హెచ్చరికల వర్తమానంలో ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి మాట ఏంటంటే, నన్ను ప్రేమించి, ఇందాక మనం ఏం చూసాము, దాని యొక్క ఎదుట తల వంచి మనం ప్రార్థన చేసినప్పుడు, నమస్కరించినప్పుడు దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు విమోచించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా విమోచించడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి ప్రభు మాట్లాడుతున్నటువంటి యొక్క హెచ్చరికల వర్తమానంలో అంటున్నాడు, నన్ను ప్రేమించి నా యొక్క ఆజ్ఞలను గైకొని వారిని ఏం చేస్తారంట, 1000 తరముల వరకు కూడా దేవుడు కరుణించేటువంటి దేవుడు. కాబట్టి నీవు నేను కూడా ఆయనకు ఆజ్ఞలు మరి నీవు నేను కూడా గైకుంటున్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తారో, ఆయనకు ఆజ్ఞలను గైకుంటారో వారిని ఏం చేస్తారంట, వారికి 1000 తరముల వరకు వారిని దేవుడు ఏం చేస్తాడంట, కరుణించు దేవుడు. 1000 తరాలంటే మాటల 1 తరము 2 తరాలు 4 తరాలే కాదు, కానీ 1000 తరముల వరకు కూడా దేవుడు కరుణించేటువంటి దేవుడు. ఎంతో గొప్ప దేవుడు కదా. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. నా జీవితంలో దేవుడిని మనం ప్రేమిస్తున్నామా లేదా, ఆయనకు ఆజ్ఞలు మనం గైకుంటున్నామా లేదా అని ఆ యొక్క గ్రంథంలో నేను కూడా మనల్ని మనం పరీక్షించుకుని దేవుని సన్నిధిలో మనం బలపడవలసిన వారం ఉంటాం. అలాగే కీర్తన గ్రంథం 97వ సంకీర్తన 97వ సంకీర్తనలో కూడా కొన్ని మాటలు మనం చదువుకుందాము. త్వరగానే మనం ఈ 97వ సంకీర్తనలో కూడా ఈ 10వ వచనం 97వ సంకీర్తన 10వ వచనంలో చూస్తే, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకునుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని ఏం చేస్తున్నాడంట, విడిపించును. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, యెహోవాను ప్రేమించు వారలారా, నీవు నేను కూడా దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, చెడుతనమును ఏం చేయాలంటే మనము అసహించుకోవాలి. ఏదైతే చెడుగా ఉన్నదో, ఏదైతే మనకు కానిదిగా ఉన్నదో వాటన్నిటిని కూడా మనం అసహించుకోవాలి కదా. అసహ్యత కలిగి మనం జీవించాలి కదా. మనకి అసహ్యత అనేది మనకి దేని చూస్తే వచ్చిద్దో మనకి అందరికీ కూడా తెలుసు. కాబట్టి చెడుతనమును మనం అసహించుకోవాలి కదా. నా జీవితంలో ఏదైతే మంచిది కాదో, ఏదైతే మనకి హానికరమో వాటిని మనం అసహించుకుని మరి దేవునికి మనం ఇష్టలుగా జీవించాలి, కానీ చెడుకు మనము దూరంగా ఉండాలని దేవుడు నన్ను కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరికి ఈ మాటలు చెప్తున్నాడంటే, యెహోవాను ప్రేమించు వారలారా, ఎవరైతే ప్రభు యొక్క రక్తంతో కడగబడి ప్రభు యొక్క మరి కృపలో మరి బాప్తిసం పొందారో వారికి చెబుతున్నటువంటి మాటలు, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును మీరు అసహించుకోండి. చెడుగా ఉన్నటువంటి దాన్ని మీరు అసహించుకోండి. తన యొక్క భక్తుల ప్రాణమును ఆయన ఏం చేస్తాడంట, కాపాడుతాడంట. తన యొక్క భక్తుల ప్రాణాన్ని ఎంత మాత్రం కూడా దేవుడు విడిచిపెట్టడండి. కాబట్టి దేవునికి ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి వారి ప్రార్థన జీవితాన్ని, వారి సాక్ష్యాన్ని వారు కాపాడుకుంటారో వారిని దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడు. వారిని కాపాడేటువంటి దేవుడు ఉంటున్నాడు. కాబట్టి నా జీవితంలో మనకు కలిగినటువంటి సమస్తమైనటువంటి కల్మషాన్ని మన వాక్యపు వెలుగులో మనం కడుక్కుందాం. సబ్బుతోనో నీళ్లతో కడుక్కునేది పోయేది కాదు, కానీ వాక్యపు వెలుగులో మన హృదయాన్ని మనము కడుగుకోవాలి. కాబట్టి మనకి వాక్యము దేవుడు నీకు నాకు కూడా చెప్తున్నప్పుడు ఆ యొక్క వాక్యపు వెలుగు మనం పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో ప్రభువుకు మాదిరిగా మనం జీవించాలని దేవుడు నన్ను కూడా మరి కోరుకుంటున్నాడు. మరి ఇంకో మాట చూస్తాం, 145వ సంకీర్తన 20వ వచనం కూడా చదువుకుంటాము. 145వ సంకీర్తనలో వేగంగా కొన్ని మాటలు చూద్దాము. 145వ సంకీర్తన 20వ వచనం కూడా చదువుకుందాం. ఆ మాటలో కూడా రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోవా తన్ను ప్రేమించి వారందరినీ కూడా కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన ఏం చేస్తాడంట, నాశనం చేస్తాడంట. కాబట్టి అంటున్నాడు, యెహోవా తన్ను ప్రేమించి వారిని మన దేవుడు
కాపాడేటువంటి దేవుడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ నుంచి ఒకవేళ నువ్వు వేరుపైపోతున్నావేమో, దేవుని ప్రేమకు దూరం అవుతున్నావేమో ప్రియ సహోదరుడా సహోదరి. కాబట్టి లోకాన్ని ప్రేమిస్తున్నావో లేక దేవుణ్ణి ప్రేమిస్తున్నావో మనల్ని మనం పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో ఆయన యొక్క బలలో మనం చేయవలసిన వారం వింటున్నాం. కాబట్టి అట్టి విధంగా మనల్ని మనం పరిశీలించుకుందాం. అయితే భక్తిహీనులు అందరినీ ఆయన ఏం చేశాడంట? నాశనం చేయనని రాయబడుతున్నారు. కాబట్టి ఎవరైతే భక్తిహీనతలో ఉన్నారో, హీన దశలోకి వచ్చినప్పుడు వారు నాశనానికే వారు చేరువుగా ఉంటారు. కాబట్టి నేను కూడా ఏదైతే మనకి మరి హానికరం అని తెలుస్తుందో దానికి నేను కూడా దూరంగా ఉండి మన యొక్క పరిశుద్ధతను, మన యథార్థతను, మన నమ్మకత్వమును దేవునికి మనము ప్రీతికరముగా, దేవునికి ఇష్టముగా మనం జీవించాలని దేవుడు నన్ను కూడా ఆయన వేడుకుంటున్నాడు. ఆయన కోరుకుంటున్నటువంటి వాడుకున్నాడు. కాబట్టి తన యొక్క ప్రేమ నుంచి ఒకవేళ నీవు దూరం అవుతున్నావేమో, నన్ను నేను పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ఆయన శరీరముకు సాదృశ్యంగా రొట్టెలను, ఆయన యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసంలో మనం పాలు పంపులు పొందవలసిన వారం ఏంటున్నాం. అలాగే సామెతల గ్రంథములు కూడా 8వ అధ్యాయంలో చూస్తాము. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు మనం చూసి 8వ అధ్యాయంలో చదువుకుంటాము. 8వ అధ్యాయము 7వ వచనం, 8వ అధ్యాయము 7వ వాక్యం కూడా చదివి సహాయం చేయండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చదువుకుంటాము. చదవండి. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 7వ వచనం మనం చదువుతున్నాము. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యం అంటున్నాడు. సామెతల గ్రంథంలో సొలొమోను గారు రాసినటువంటి ఈ యొక్క సామెతల గ్రంథంలో ఆయన చెబుతున్నటువంటి మాట, నా నోరు సత్యమైన మాటలు పలకాలి. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి నోటితో, అనేకులు నోరు లేనటువంటి వారు, మోగవారు ఉంటారు, వారు చెప్పలేరు. అయితే దేవుడు నన్ను కూడా ప్రేమించి దేవుడు నీకు నాకు ధారాళమైనటువంటి నోరునిచ్చాడు, నోరు మాట్లాడటానికి. కాబట్టి ఆ నోటితో మనం ఏం మాట్లాడాలంట? సత్యమైనటువంటి మాటలు. ఎలాంటి మాటలు? సత్యమైనటువంటి మాటలు పలుకును అంటున్నాడు. అలాంటి మాటలే, మన సత్యమైన మాటలే, మనం యథార్థమైన మాటలే పలకాలి. కానీ మన నోటితో అసత్యాలు, అబద్ధాలు, బూతులు, చెడు మాటలు మన నోట రానివ్వకూడదు. కాబట్టి ఏ విషయాల్లో మనం ప్రభువుని మన యొక్క నోటి మాటలతో మనం ఆయన గాయపరుస్తున్నామో, దుఃఖపరుస్తున్నామో, ఆయా విషయాల్లో మన హృదయంలో మనం పరీక్షించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే దుష్టత్వము నా పెదవులకు అసహ్యం అంటున్నాడు. కాబట్టి పెదవులకి ఏంటంట? నా యొక్క పెదవులకు దుష్టత్వము రానియకుండా. కాబట్టి నేను కూడా మన పెదవులు మనం కాపాడుకోవాలి. మనకిచ్చినటువంటి పెదవులు ఎంతో పవిత్రంగా మనం ఆ పెదవుల్ని మనం కాపాడుకోవాల్సిన వారం వింటున్నాం. అలాగే అదే సామెతల గ్రంథంలోని 21వ వచనం కూడా చదువుకుంటాం. 8వ అధ్యాయము 21వ వచనం కూడా చదువుకుంటే ఇక్కడ మాట ఉన్నది, నన్ను ప్రేమించి, అక్కడ ఏమంటున్నాడు? కాబట్టి నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదును అంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమిస్తే దేవుడు మనం విడిచిపెట్టడు సుమా. కాబట్టి నన్ను ప్రేమించి వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేస్తాడు. నేను కూడా ఆస్తి సంపాదించుకోలేం. సంపాదించాలని రేయింబగుడు కష్టపడతాము, ప్రయాసపడతాం. కానీ ఒక్క రూపాయి కూడా మనం సంపాదించుకున్నదంతా కూడా చిల్లు జేబులు వేస్తే కిందకు వచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి దేవుడు ప్రేమించినప్పుడు, నిన్ను ప్రేమించినప్పుడు దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని. ఎవరిని ప్రేమించాలంట? దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆస్తికి నేను ఒక కర్తగా దేవుడు చేసేటి వాడుకున్నాడు. అంత మాత్రమే కాకుండా వారి నిధులను నింపుతాడంట. దేవుడు ఆయన యొక్క దేవుడు తన యొక్క నిధులను దేవుడు నీకు కూడా నింపేటటువంటి దేవుడు ఉన్నాడు. నీ యొక్క ప్రతి అవసరమును, అక్కరలు అన్నీ కూడా దేవుడు తన మహిమైశ్వరం నుంచి తీర్చేటువంటి దేవుడు. ఎప్పుడంట? ఆయన ప్రేమించినప్పుడు, ఆయన ఘనపరిచినప్పుడు. నేను కూడా నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. కాబట్టి మీకు అర్థమవుతుందా? కాబట్టి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుడు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. దేవుని ప్రేమించి వారు ఎవరు కూడా భేదలుగా ఉండరు, దరిద్రులుగా ఎంత మాత్రం కూడా ఉండనే ఉండరు. కాబట్టి దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఇంకాను మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునికి ఇవ్వకుండా మనం ఏమాత్రం కూడా బిగబట్టినా మనం ఏమి కూడా మేలు పొందలేం. కాబట్టి నా జీవితంలో దేవునికి ఇచ్చినప్పుడు ఇంకాను మేలు పొందుతాం.
కాబట్టి ఇచ్చుటలో ధన్యత ఉన్నదన్నమాట. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యత అంటాడు. కాబట్టి నీవు నేను కూడా ఎవరైనా ఇస్తే పుచ్చుకుంటాం, అయితే ఇవ్వడం కూడా మనం నేర్చుకోవాలి. అనేకులకి మనం కూడా ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా మన చేతులు ఇచ్చే చేతులుగా చేస్తాడు, కానీ బిగబట్టే చేతులుగా ఎంత మాత్రం కూడా చేయడు. అందుకని నన్ను ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడంట, ఆస్తికర్తలుగా చేస్తాడు. కాబట్టి దేవుని ప్రేమించేటువంటి వారు ఎవరు కూడా పేదరికంలో ఉండరండి. దేవుని ప్రేమించే వారు యథార్థంగా ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారిని దేవుడు ఆస్తికర్తలుగా ఉంచాడు. ఎవరిని కూడా భేదలుగా ఉంచలేదు, దిక్కుమాలిన వారిగా, పూటకి లేనటువంటి వారిగా చేయలే. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు కనుక దేవుడు గొప్పగానే ఉంచుతాడు, నిన్ను పేదరికంలో ఉంచడు. కాబట్టి దేవుడు నిన్ను ఆస్తికి కర్తగానే నియమించేటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి నీవు దేవుని ప్రేమిస్తున్నావో లేదో నిన్ను నీవే పరీక్షించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఇదే సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ఇప్పుడు 12వ వాక్యం చదువుకుంటాం. సామెతల గ్రంథంలో మరి 10వ అధ్యాయము 12వ వాక్యం కూడా చదువుకుంటాం. 10, 12లో కూడా ఒక మాట చదువుకుంటాము. కాబట్టి పగ కలహము ఏం చేస్తుందంట, పగ కలహమును రేపును, ప్రేమ దోషములను. కాబట్టి ప్రేమ ఏం చేస్తుందంట, దోషములన్నింటిని కూడా కప్పేస్తుంది. దేవుని ప్రేమ ఉన్నప్పుడు నీలో నాలో ఉన్నటువంటి ఆ యొక్క దోషాలన్నింటిని కూడా ఆ యొక్క దేవుని ప్రేమ చేత నేను కూడా కప్పబడతాం అన్నమాట. కాబట్టి నన్ను కూడా దేవుడు తన ప్రేమతో కప్పినప్పుడు నేను కూడా ఆ యొక్క కృపలో నింపబడేటువంటి వారు ఉంటాం. అయితే ఇక్కడ రాయబడినటువంటి మొదటి మాటలో పగ కలహమును రేపుదట. కాబట్టి నా జీవితంలో మనము పగ ప్రతీకారములకు మనం వెళ్ళకూడదు. ప్రియ సహోదరుడు సహోదరి, పగ కలహమును రేపుద్దంట. కలహమును అనగా మరి ఏ విధంగా అంట, కొట్లాట్లు, తగువులు, వీటికి మనం దూరంగా ఉండాలి. కాబట్టి అంటున్నాడు ప్రేమ ఏం చేస్తుందంట, దేవుని ప్రేమ దోషములన్నింటిని కూడా కప్పివేస్తుంది. కాబట్టి ఒక్క ప్రేమే అవన్నీ కూడా చేయగలిగింది. కాబట్టి అటు విధంగా అలాగే 17వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుతాము. 17:9 కూడా చదువుతాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో కూడా ఒక మాట చూసి మనం వేగంగా ముందుకు వెళ్దాం. 17 సామెతల గ్రంథంలోనే కదా 17వ అధ్యాయము. కాబట్టి 9వ వచనంలో 17వ అధ్యాయం 9వ వచనంలో ప్రేమను వృద్ధి చేయగోరు వాడు తప్పిదమ్ములు ఏం చేస్తాడంట, దాచిపెడతాడు. తప్పిదమ్మును అన్నీ కూడా దాచిపెట్టేటువంటి వాడు ఉంటాడు. కాబట్టి ప్రేమను వృద్ధి చేసేటువంటి వారిగా మనం ఉండాలి. కానీ మరి తప్పిదమ్ములు దాచిపెట్టు. కాబట్టి జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయవాడు. కాబట్టి జరిగినటువంటి సంగతులు ఏవైనా పాత జీవితంలో జరిగినటువంటి మరి ఏమైనా పొరపాట్లు ఉండొచ్చు, లోటుపాట్లు, వాటన్నిటిని కూడా మరి మాటికి కూడా ఎత్తి చూపించి నువ్వు అలాగున్నావు అంటే అలాంటి వారి గురించి ఏం రాయబడుతున్నదంట, మిత్రభేదం చేసేటువంటి వారు ఉన్నావేమో. ప్రియ సహోదర సహోదరి, మనం పరిశీలించుకుని వాక్యపు వెలుగులో మరి నేను కూడా ప్రేమను వృద్ధి చేయగోరి వాడు తప్పిదములను దాచిపెడతాడు. కాబట్టి ప్రేమలో ఇంకా దేవుని ప్రేమలో మనం నిలవాలంటే మన తప్పిదాలన్నీ కూడా దేవుడు క్షమించినాడు కనుక మనం కూడా క్షమించినప్పుడు దేవుడు నన్ను కూడా క్షమించేటువంటి వారుగా మన ప్రభు ఉంటారు. అటు విధంగా మన ప్రభువుని మనం మన యొక్క ప్రతి విధమైనటువంటి వాటి నుంచి కూడా మనము కావాల్సినటువంటి మంచి తీర్మానాలు మనం తీసుకుందాము. చివరికి ఒక మాట చూపించి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము, సమయం అయిపోతుంది. 4:8 వచనంలో కూడా మాట చూస్తాము. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒక్కని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. కాబట్టి చివరిగా చెప్తున్నటువంటి మాట పేతురు గారు తన పత్రికలో 4వ అధ్యాయంలో పలుకుతున్నటువంటి మాట, ప్రేమ అనేక పాపములు ఏం చేస్తుందంట, కప్పేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమ లేకపోతే నేను కూడా ఏనాడు దేవుడు నన్ను కూడా ప్రేమించకపోతే, దేవుడు క్షమించకపోతే నేను ఈనాటి వరకు జీవించే వారమేనంటావా? కాబట్టి దేవుడు నీ ఎడల నా ఎడల కూడా ప్రేమ చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు. కనుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట్టాడు కదా. దేవుడు లోకాన్ని ప్రేమించినటువంటి దేవుడు నన్ను కూడా ప్రేమించి లోకంలో ఉన్నటువంటి నన్ను ప్రేమించినాడు. కనుకనే నేటి వరకు ప్రేమ అనేక పాపములు కప్పును. ప్రభు యొక్క శరీరము సాదృశ్యుకున్నటువంటి రొట్టెలోను ఆయన యొక్క రక్తమును సాదృశ్యుకున్నటువంటి ద్రాక్షారసంలో యోగ్యమైన రీతిలో మనము పాలు పంపులు పొందుదాం. మనల్ని మనం పరిశీలించుకుందాం. ఇది మనం పరీక్షించుకునే సమయంలో
కనుక మరి నేను ఏ విషయాల్లో దోషారోపణ చేస్తున్నానో ఆయా విషయాల్లో మనం సరి చేసుకుని చక్కపరుచుకుని మనము యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరములో రక్తములో మనం పాలు పంపులు పొందుదాం. దేవుడి యొక్క చిన్న మాటలు దీవించిన గాక. ఆమేన్.